దరిద్రుడు తాగటానికి పోతాడు, ఈ దరిద్రుడు తాగుతాడు, వస్తాడు, సాయంత్రానికి తినాల. నా బతుకంతా ఇంతే. ఇది మారదు, ఇది ఇంతే. మారని వ్యక్తులను గురించి కుటుంబంలో కొంతమందికి వేదన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు మారరు, వాళ్ళ పరిస్థితులు మారవు. పెళ్ళికి ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతుంటే వాళ్ళకి సంబంధాలు రావు, వచ్చినా సెట్ కావు. వాళ్ళేమో ఏజ్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి 20లో ఉన్నవాళ్ళు 30లకు చేరుతూ ఉంటారు, 30లో ఉన్నవాళ్ళు 30 దాడుతుంటారు. తల్లిదండ్రుల గుండెల మీద బరువు. రోజులు గడిచిపోతూ ఉంటే వేదన పెరుగుతూ ఉంటుంది. ఇట్లా శారీరక సమస్యలను గురించి కొంతమంది జీవితాల్లో వేదన. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో చేతులు ఎత్తండి. ఏదో ఒక దాని గురించి వేదన పడుతూ ఇది మారదు, ఈ పరిస్థితి ఇంతే అనుకుంటా ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అట్లా గల్దించండి. చేతులు ఎత్తిన వాళ్ళని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పేది మీకు అర్థమవుతుందని. చాలా హ్యాపీగా ఉంది. ఏది మీరు బాధలో నలుగుతుంటే హ్యాపీ కాదు, నేను చెప్పే మ్యాటర్ మీకు అర్థమవుతుందని నాకు ఆనందం. నాకు కావాల్సింది అది. స్తోత్రం. కానీ అతడు అనుకోలేదు ఆ రోజు, ఆ ముష్టివాడు అనుకోలేదు, ఆ గుడ్డివాడు అనుకోలేదు. అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని, అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని అతనికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. మారని నా బ్రతుకు ఇంతే, మారని నా రోజులు ఇంతే, మారని నా జీవితం ఇంతే అనుకుంటూ, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, బాబు గుడ్డివాడిని బాబు, కళ్ళేనివాడిని బాబు, ఆకలి అవుతుంది బాబు, సాయం చేయండి బాబు అని అడుక్కుంటా ఆ బజార్లో అమ్మిడి తిరుగుతూ వెళ్తూ ఉంటే ఒక పక్క వేదన. ఈరోజు ఎందుకు ఎవరికి నా మీద కనికరంగా కలగలేదు, ఎవరంతా అన్నం వేయలేదు నాకు అనుకుంటా. ఒక పక్కేమో ఈరోజు నా దినచర్య ఇదేగా, నా బతుకు ఇదేగా, ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం తప్పదు అనుకుంటూ తను తాను నిందించుకుంటూ, తన బతుకును తిట్టుకుంటూ, తన శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి వేదన పడుతూ సాగిపోతున్నటువంటి ఆ అంధుడి జీవితంలో ఆ రోజు ఒక ఆశీర్వాదకరమైన రోజు అని వానికి తెలియదు. అన్ని రోజులు లాంటి రోజే ఆ రోజు కూడా అనుకున్నాడు. కానీ అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు. అది యేసు అతనిని దర్శించబోతున్న రోజు. బాబు ధర్మం, అయ్యా ధర్మం అని అడుక్కోవటానికి ఇక అవసరం లేని ముగింపు పలకబోతున్న రోజు ఆ రోజు. కానీ ఆ రోజు యేసు తనను ఎదుర్కొంటాడని, స్వస్థపరుస్తాడని, తనకు అలాంటి దీనమైన జీవితం నుంచి విడుదల దొరుకుతుందని అతడు ఊహించగలడా? అనుకోగలడా? అనుకోలా. కానీ ఆ రోజు రానే వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ లైఫ్లో ఏమన్నా క్రమక్రమంగా మారుతూ వచ్చిందా? మీరు కరెక్ట్గా చెప్పాలి నాకు. అప్పటిదాకా యేసు వానిని దర్శించిన దాకా రోజుల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా?